నల్గొండ జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు దుడుగు లక్ష్మీనారాయణ పుట్టినరోజు వేడుకలను లయన్స్ క్లబ్లో బీసీ సంక్షేమ సంఘం, యువజన సంఘం, ఉద్యోగుల సంఘం, మహిళా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. నల్లగొండ జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు దుడుకు లక్ష్మీనారాయణ పుట్టినరోజు సందర్భంగా లయన్స్ క్లబ్లో బీసీ సంక్షేమ సంఘం, యువజన సంఘం, ఉద్యోగుల సంఘం, మహిళా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మిర్యాల యాదగిరి, పద్మశాలి సంఘం మెడికల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు పెద్దలు కొండ లక్ష్మణ్ బాపూజీ, స్మార్క్ అవార్డు గ్రహీత వెంకటపతి, ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు వంగూరి నారాయణ యాదవ్, యువజన సంఘం జిల్లా అధ్యక్షులు, బెస్త సంఘం జిల్లా అధ్యక్షులు మునాస ప్రసన్న కుమార్, బెస్త సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గుండు వెంకటేశ్వర్లు, బీసీ మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు సింగం లక్ష్మీలు హాజరై పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ పూల బొకేలు, శాలువాతో అభినందించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ ఉద్యోగుల ఎంప్లాయీస్ 327 సంఘం జిల్లా అధ్యక్షులు మద్ది శ్రీనివాస్ యాదవ్, బీసీ యువజన సంఘం నల్లగొండ టౌన్ ప్రెసిడెంట్ చేరుపల్లి సదాశివ, బీసీ యువజన సంఘం రాష్ట్ర కార్యదర్శి రావిరాల లక్ష్మణబాబు, ముదిరాజ్ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పాముల అశోక్, మాజీ కౌన్సిలర్ సీనియర్ నాయకులు సూరికి మారయ్య, ఉద్యోగుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బత్తుల శ్రీనివాస్, బీసీ యువజన సంఘం ప్రధాన కార్యదర్శి మల్లెబోయిన సతీష్ యాదవ్, బీసీ సంఘం ఉపాధ్యక్షులు బక్కదండ్ల వెంకన్న యాదవ్, అక్కనపల్లి లక్ష్మయ్య, కనకయ్య, మెడికల్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చిలుకూరి పరమాత్మ, సామాజిక ఉద్యమ నేత యాదగిరి, మాజీ కౌన్సిలర్ గుబ్బ శ్రీనివాస్, బీసీ సంక్షేమ సంఘం మాజీ కోశాధికారి చిట్టిపోలు భిక్షమయ్య, జిల్లా కార్యదర్శి గంజి భిక్షమయ్య, పద్మశాలి సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పున్న వీరేశం, పద్మశాలి జిల్లా ఉపాధ్యక్షులు మిర్యాల ధనంజయ, పద్మశాలి సంఘం జిల్లా కార్యదర్శి చిలుకూరి వెంకటేశ్వర్లు, పద్మశాలి సత్రం యాదగిరిగుట్ట డైరెక్టర్ ఏడుకొండలు, నల్లగొండ జిల్లా కార్యదర్శి వల్ల కీర్తి కిషోర్, రవీంద్రాచారి, చిలుకూరి శ్రీనివాస్, రుద్ర లక్ష్మీనారాయణ, బోగోజు వేణుగోపాలాచారి, తాళ్ళ భద్రయ్య తదితరులు పాల్గొన్నారు. నల్లగొండ జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు దుడుగు లక్ష్మీనారాయణ గారు వారి యొక్క బర్త్డే కార్యక్రమాన్ని మనం ఈరోజు ఇక్కడ నిర్వహించుకుంటా ఉన్నాం. వారి గురించి మనందరూ కూడా తెలుసు, అందరికీ కూడా సుపరిచితులు. నిరారంభుడు, అందరివాడు, బీసీల కోసం నిరంతరం పోరాటం చేసినటువంటి వ్యక్తి. పెద్దలు గౌరవనీయులు ఆర్కృష్ణ నేతృత్వంలో వారు చిన్న కార్యక్రమం నుంచి పెద్ద కార్యక్రమం వరకు అనేక కార్యక్రమాలు ఈ యొక్క 52వ జన్మదిన సందర్భంగా అందరం కూడా ఆయన ఘనంగా సన్మానించాల్సిన బాధ్యత ఉన్నది. తర్వాత బాధ్యతతో సహా ఇంకా ముందుకు వెళ్ళవలసిన బాధ్యతలు ఉన్నాయి, కొన్ని బాధ్యతలు కూడా ఉన్నాయి. ఆర్థిక ఇబ్బందుల వల్ల కొంత ముందుకు వెళ్ళడం లేదు, కానీ ప్రోత్సహిస్తే మాత్రం చాలా ఘనంగా చేసేటువంటి వ్యక్తి. కాబట్టి అలాంటి వ్యక్తికి మనం అందరం సహకరించి మన బీసీ ఉనికిని కూడా చాటుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి వారి లక్ష్మీనారాయణ గారు ఈ విధంగానే ముందుకు వెళ్తూ ఇంకా అంచెలు తెచ్చుకుందాం. అట్లనే అన్నం బాటలో మేము కూడా చేస్తున్నాం. మేమిద్దరం కాలేజ్ మెట్లకు కాదు, కొలిక్ మెట్లకు కాదు, కలిసిన క్లాస్ మెట్లకు కూడా కాదు, కాకుండా అనుకోకుండా మేము ఉద్యమాలలో కలిసి ఫ్లైట్ మెట్ల కులాలకు అతీతంగా బీసీ అనే ఒక కాన్సెప్ట్లో మనకు రావాల్సిన వాటాని రాజకీయంగా, ఉద్యోగుల పరంగా, విద్యార్థుల పరంగా, హాస్టల్లో కానీ ఎక్కడైనా ఎలాంటి సమస్య ఉన్న బీసీల కోసం నేనున్నానంటూ ముందుకు వచ్చే ఏకైక వ్యక్తి నల్లగొండలో ఆయనే దుడుకు లక్ష్మీనారాయణ. ఆయన యొక్క జన్మదిన వేడుకలు గతంలో కూడా ఒకసారి ఎల్పిటి మార్కెట్లో కూడా ఏ ఎమ్మెల్యే కూడా జరుపుకోని విధంగా కూడా అనేక ప్రాంతాలలో ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఆ తరువాత ఆయనకు బీసీల కాన్సెప్ట్ అనేకం ఉన్నది. ఆయన దాన్ని ముందుకు తీసుకెళ్తా సేవాభావం ఉండాలి. సేవాభావం ఉన్నది కాబట్టి రాగలుగుతున్నారు. కాబట్టి మంచి వ్యక్తి, వీరికి నిజానికి మీరు నారాయణకు మంచిగా ఎదగాలని, ఇంకా బీసీ సంఘాన్ని డెవలప్ చేయాలి. వారి యొక్క పిలువగానే వచ్చినటువంటి పెద్దలకు, బీసీ సంఘ నాయకులకు, మిత్రులకు,
శ్రేయోభిలాషులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడికి వచ్చినటువంటి పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షులు, మెడికల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు, కొండా లక్ష్మణ్ బాబూజీ స్మారక అవార్డు గ్రహీత మా గురువర్యులు కొండా లక్ష్మణ్ బాబూజీ గారి నాయకత్వంలో ఒక 50 సంవత్సరాలు పనిచేసినటువంటి సుదీర్ఘ ఈ తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నటువంటి గొప్ప నాయకుడు, సమాజ కలుసుకో ఉన్నటువంటి వెంకటపతి గారికి, అదేవిధంగా